పోకో బ్రాండ్ నుంచి 2 కొత్త పవర్ఫుల్ మొబైల్స్ అనేది లాంచ్ చేసినారు. ఇవి వచ్చేసి పోకో ఎక్స్8 ప్రో సిరీస్. ఒకటి పోకో ఎక్స్8 ప్రో, ఇంకోటి వచ్చేసి పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్. ఈ 2 మొబైల్లో కూడా ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ పోకో ఎక్స్8 ప్రో సిరీస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైస్ ఎంత, దాంతోపాటు ఈ మొబైల్స్ కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్ కానీ, బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ యూజ్ చేసినారు. ఫ్రంట్ డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో వస్తుంది. దాంతోపాటు డిజైన్లో స్పెషల్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్లో కూడా RGB లైటింగ్ అనేది యాడ్ చేసినారు. అది కూడా మీకు కెమెరా చుట్టూ రౌండ్ ఉంటుంది. ఇది మెయిన్గా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, దాంతోపాటు ఏదైనా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ లైట్స్ అనేది బ్లింక్ అవుతుంటుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. దాంతోపాటు 3500 nits పీక్ బ్రైట్నెస్ కానీ, HDR10+ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్తో కూడా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా 50MP లైట్ ఫ్యూజన్ 600 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా 20MP ఉంటుంది. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీసెంట్ కెమెరాస్ సెట్ చేసినారు. మీరు ఒకవేళ ఫోటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అనేది మీకు అంత సెట్ అయితే కాదు. కెమెరాస్ మాత్రం కొద్దిగా యావరేజ్గానే ఉంటాయి ఈ ప్రైస్ రేంజ్లోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి, ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో మీరు BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ 120fpsలో గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. ఇది మెయిన్గా గేమింగ్ కోసమే మొబైల్ అనేది లాంచ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. దాంతోపాటు LPDDR5X అల్ట్రా ర్యామ్ వస్తుంది. UFS 4.9 స్టోరేజ్ కూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి, బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దీంట్లో మనకు 9000 mAh బ్యాటరీ, దాంతోపాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ నుంచి మీరు వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఈ పోకో మొబైల్స్లోన. దాంతోపాటు IP69K రేటింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. మీకు వాటర్ ప్రెషర్లో పడినా, నార్మల్ వాటర్లో పడినా కూడా సర్వైవ్ అనేది అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ IP69K రేటింగ్తో వస్తుంది. ఇవే పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో కెమెరాస్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా బెస్ట్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ కూడా బాగున్నాయి. కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 43,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 12GB ర్యామ్ ప్లస్ 512GB వచ్చేసి 47,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మంచి డీసెంట్ ప్రైజింగ్కే లాంచ్ చేసినారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మొబైల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇది ఒక మంచి డీసెంట్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు ఈ పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ది. నెక్స్ట్ పోకో ఎక్స్8 ప్రో గురించి మాట్లాడితే, ఈ ప్రో కూడా మనకు డిజైన్లో కానీ, బిల్డ్ క్వాలిటీ కూడా సిమిలర్గానే ఉంటుంది. దీంట్లో కూడా మనకు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లో రౌండ్గా RGB లైటింగ్ అనేది యాడ్ చేసినారు. దాంతోపాటు సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్ కానీ, ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ బిల్డ్ కూడా మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే అనేది కొద్దిగా చిన్నగా ఉంటుంది, 6.59 ఇంచెస్. మీకు ఒకవేళ కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే ఈ పోకో ఎక్స్8 ప్రో మాత్రం చాలా బాగుంటుంది. అంత పెద్దగా ఉండదు, అంత చిన్నగా ఉండదు. పర్ఫెక్ట్ మనకు మీడియం సైజ్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. 6.59 ఇంచెస్. దాంతోపాటు 3500 nits పీక్ బ్రైట్నెస్ కానీ, HDR10+ డాల్బీ విజన్. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటపే. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా 20MP ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక యావరేజ్ కెమెరాస్ అని చెప్పొచ్చు. మరంత యావరేజ్ ఉండవు కానీ ఓవరాల్ ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ పోకో ఎక్స్8 ప్రోలోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్. ఇది కూడా మనకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో హెవీ గేమింగ్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు LPDDR5X ర్యామ్ కానీ,
UFS 4.1 స్టోరేజ్ కూడా వస్తుంది. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 mAh బ్యాటరీ వస్తుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కానీ IP69K రేటింగ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే పోకో X8 Pro, X8 Pro Maxలో కూడా 4 years OS అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి ఈ రెండు మొబైల్స్ కూడా. ఇప్పుడు ఈ పోకో X8 Pro ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 33,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు ఈ పోకో X8 Proలోన ఐరన్ మ్యాన్ ఎడిషన్ కూడా లాంచ్ చేసినారు. ఇది మనకు బ్యాక్ సైడ్ మొత్తం ఐరన్ మ్యాన్ డిజైన్తో ఉంటుంది. దాంతోపాటు UIలో కూడా కొద్దిగా ఐరన్ మ్యాన్ డిజైన్ అనేది యూజ్ చేసినారు. ఓవరాల్ ఇది వచ్చేసి మెయిన్గా ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కోసం ఈ ఐరన్ మ్యాన్ ఎడిషన్ అనేది లాంచ్ చేసినారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 12GB RAM ప్లస్ 256GB వచ్చేసి 38,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఈ పోకో X8 Proలో నార్మల్ ఎడిషన్కి ఐరన్ మ్యాన్ ఎడిషన్కి ఫీచర్స్ మాత్రం సేమ్గానే ఉంటాయి. జస్ట్ మనకు డిజైన్లో మాత్రం చేంజ్ ఉంటుంది. మీరు కావాలంటే నార్మల్ ఎడిషన్ తీసుకోండి, ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది. లేదు మీకు ఐరన్ మ్యాన్ ఎడిషన్ కావాలనుకుంటే 38,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మంచి డీసెంట్ ప్రైసింగ్కి వస్తుంది. ఓవరాల్ ఈ పోకో X8 Pro, X8 Pro Max కూడా రెండు కూడా ఒక డీసెంట్ ప్రైసింగ్కే లాంచ్ చేసినారు. ఎందుకంటే మనకు రీసెంట్గా ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్ని ప్రైస్ కూడా చాలా వరకు పెరిగినాయి. దీంతో కంపేర్ చేస్తే ఒక డీసెంట్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు ఈ పోకో X8 Pro సిరీస్. ఇప్పుడు ఈ మొబైల్స్ ఫస్ట్ సేల్ గురించి మాట్లాడితే మార్చి 23rd ఈ రెండు మొబైల్ కూడా ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫస్ట్ సేల్ ఆఫర్ గురించి మాట్లాడితే మీరు ఒకవేళ 23rd ఈ మొబైల్ తీసుకుంటే మీకు 1 year అడిషనల్ వ్యారంటీ వస్తుంది. దాంతోపాటు 1 time ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు. అది కూడా ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. ప్రజెంట్ అయితే పోకో X8 Pro, X8 Pro Max కూడా విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే మంచి డీసెంట్ ప్రైసింగ్గా లాంచ్ చేసినారు. రెండు మొబైల్ కూడా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.